భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మున్సిపాలిటీ పరిధిలో 4,79,30,000 రూపాయలతో సీసీ రోడ్లు డ్రైనేజీలకు ఎమ్మెల్యే వనమ వెంకటేశ్వరరావు శంకుస్థాపనలు చేశారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ వైస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు మంతపురి రాజుగౌడ్, మున్సిపల్ కమిషనర్ స్వామి మరియు బీఆర్ఎస్ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. బంగారుజల ఈ ఏరియాలలో సుమారు 5 కోట్ల అభివృద్ధి పనులు ఈరోజు ప్రారంభోత్సవము చేసుకుంటున్నాము. ఈ వర్కులు కూడా త్వరలోనే కంప్లీట్ చేస్తామని ప్రజలందరికీ తెలియజేస్తున్నాము. రోడ్డు కానీ, డ్రైనేజ్ కానీ, మంచినీటి సమస్య కానీ, కరెంటు కానీ అన్ని కూడా ఈ పార్టీ అభివృద్ధికి కావాలి. అందుకే ముఖ్యమంత్రి గారు చెప్పాను, భారత నేను ముఖ్యమంత్రి గారితో చెప్పాను, కేసీఆర్ గారితో, ఈ 2 మున్సిపాలిటీలు అభివృద్ధి కావాలి. ఈ 2 మున్సిపాలిటీలో రోడ్డు కానీ, డ్రైనేజ్ కానీ, మంచినీటి సమస్య కానీ, కరెంటు కానీ అన్ని కూడా ఈ ప్రాంత అభివృద్ధి కావాలి. అందుకే ముఖ్యమంత్రి గారు చెప్పాను, భారత మున్సిపాలిటీకి ఎంత డబ్బు వచ్చినా 40-50 సంవత్సరాలు అయినా కూడా ఇంత డబ్బు ఒకే రాలేదు. ఎందుకంటే ఈ ప్రాంతం వెనుకబడిన ప్రాంతం అని చెప్పి అందరూ అనుకుంటున్నారు. అందుకే ఈ వెనుకబడిన ప్రాంతమైనటువంటి శ్రీరామపురం కానీ పుట్టినాగుడు కానీ, పిల్లబాబు, పేదలు, గుడిపాడు, కొండాలి గ్రామానికి ఈ ఒక్క రోజే 5 కోట్ల రూపాయలు శంకుస్థాపన చేయబోతా ఉన్నాను. ఇంతవరకు ఎప్పుడు ఒకటి తీసుకురాలేదు. ఈ ప్రాంతం అభివృద్ధి కావాలి, వెనుకబడిన ప్రాంతం అనిపిస్తుంది. ఎందుకంటే బంగారు కూడా డ్రైవర్స్, గుడిపాడులో ఉన్నటువంటి డ్రైవర్స్, పేదలో ఉన్నవాడు కూడా డ్రైవర్స్, కుటీలాగా కూడా డ్రైవర్స్. ఈ వెనుకబడిన ప్రాంతం, అందుకే ప్రత్యేకంగా ఈ ప్రాంతాన్ని పాలకులు గిరిటిగా అభివృద్ధి చేయాలని ఉద్దేశంతోనే ఒక్క శ్రీరామపురం కానికే 2,79,00,000 శ్రీరామపురం కానికే. దీనికి రోడ్లు వేసాం, శాంక్షన్ చేశాం, ట్రైన్ కూడా శాంక్షన్ చేశాం. శుభ్రంగా ఉండే విధంగా నేను కమిషనర్ గారు చెప్తున్నా. కాంట్రాక్ట్ ఎవరు నాకు తెలియదు, కానీ కాంట్రాక్ట్ పడుకుంటున్నాను. ఏ మాత్రం కాంట్రాక్ట్ సరిగ్గా చేయకపోతే వెంటనే తీసుకురాదు. ఎందుకంటే ఇంత కష్టపడి ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో మాట్లాడి 100 కోట్ల రూపాయలు శాంక్షన్ తీసుకొచ్చాం. భారత మున్సిపాలిటీ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి ఇచ్చేసిన మన గౌరవ శాసనసభ్యులు వనమ వెంకటేశ్వరరావు గారికి, అలాగే డీసీఎంఎస్ వైస్ చైర్మన్ గారికి, పార్టీ కాలనీ కానీ, పుట్టినాగూడెం కానీ, గుడిపాడు, బంగారుజల ఈ ఏరియాలలో సుమారు 5 కోట్ల అభివృద్ధి పనులు ఈరోజు ప్రారంభోత్సవము చేసుకుంటున్నాము. ఈ వర్కులు కూడా త్వరలోనే కంప్లీట్ చేస్తామని ప్రజలందరికీ తెలియజేస్తున్నాము. శుభముహూర్తకాలే సూర్యాదీనాం గ్రహణం అత్యంత ఆనుకూల్యతా బలసిద్ధిస్తు
పాతికేళ్ళు రాత్రి మాట్లాడారు. ఈనాడు మంచి సూచన. ఎందుకంటే ఈ ప్రాంతం వెనుకబడిన ప్రాంతం అని చెప్పి అందరూ అంటూ ఉండేవారు. అందుకనే వెనుకబడిన ప్రాంతమైనటువంటి శ్రీరామపురం కానీ పుట్టినాగులగూడెం కానీ పిల్లవాగు, పేచలు, గుడిపాడు, బంగారు గ్రామాలకి ఈ ఒక్క రోజే 5 కోట్ల రూపాయలు శంకుస్థాపన చేయబోతా ఉన్నాను. ఇంతవరకు ఎప్పుడు ఒకటి తీసుకురాలేదు. ఈ ప్రాంతం అప్పటికి కావాలి వెనుకబడిన ప్రాంతం అని చెబుతున్నాయి. ఎందుకంటే బంగారుదారంతా కూడా ట్రైబల్స్, గుడిపాడు ట్రైబల్స్, ప్రాంతంలో ఉన్న వాళ్ళు కూడా ట్రైబల్స్, కుటీరాగూడెం కూడా ట్రైబల్స్. ఇది వెనుకబడిన ప్రాంతం. అందుకనే ప్రత్యేకంగా ఈ ప్రాంతాన్ని పాలనతో క్యూట్గా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతోనే శ్రీరామపురం కానికే 2,79,00,000 శాంక్షన్, 2,79,00,000 ఒక్క శ్రీరామపురం కానికి. దీనికి రోడ్లు వేశాం, శాంక్షన్ చేశాం, ట్రైన్ కూడా శాంక్షన్ చేశాం. శుభ్రంగా ఉండే విధంగా నేను చెప్తున్నా. కాంట్రాక్ట్ ఎవరో నాకు తెలియదు, కానీ కాంట్రాక్ట్ మాకు చాలా పర్ఫెక్ట్ చేయాలి. ఏ మాత్రం కాంట్రాక్ట్ సరిగ్గా చేయకపోతే వెంటనే పిలుచుకుని రాదు. ఎందుకంటే ఇంత కష్టపడి ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో మాట్లాడి 100 కోట్ల రూపాయలు శాంక్షన్ తీసుకొచ్చాం పాలక మున్సిపాలిటీకి. కొంచెం మీ సైడ్ ఇవ్వరా, మీ సైడ్ ఇవ్వరా, మీరు కొద్దిగా జరిగితే మీ ఫోటోలు తీసుకున్నాం. మీరు ఇట్లా ఒక్క నిమిషం లోపల పడతాం మేము. సైడ్ నీ ఫోన్ పడతాం ముఖం మీద అమ్మా.